ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలీదు. రుక్మిణి వసంత్ ఈ పేరు ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగిపోతుంది. కన్నడంలో బాణదారియల్లి, పగీరా, భైరతి రణగల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది రుక్మిణి. తమిళంలో ఎస్, తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటి సినిమాలో నటిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మిడిల్ క్లాస్ అమ్మాయిగా, బాధ్యత గల భార్యగా తన న్యాచురల్ యాక్టింగ్తో మెప్పించింది. ఆ చిత్రంలో ఆమె లుక్స్, యాక్టింగ్స్ కు జనాలు ఫిదా అయ్యారు. ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్. దాంతో రుక్మిణి టాలెంట్ సౌత్ ఇండస్ట్రీకి తెలిసొచ్చింది. సప్తసాగరాలు దాటి 2 పార్ట్స్ తో బాగా పాపులర్ అయ్యి వరుస అవకాశాలు తెచ్చుకుంది. ఇప్పుడు తమిళంలో శివకార్తికేయన్ సరసన మదరాసి సినిమాలో నటించింది రుక్మిణి. ఈ మూవీ ప్రమోషన్ లో మదరాసి నిర్మాత ఎన్వి ప్రసాద్ డ్రాగన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ లీక్ చేశారు. డ్రాగన్ లో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తోందని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది. డ్రాగన్ మూవీ టీం మాత్రం ఇంతవరకు ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు నిర్మాత ప్రసాద్ ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి నటిస్తుంది అని బహిరంగంగా చెప్పేశారు. దాంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరో అధికారికంగా ప్రకటించినట్లే అయిపోయింది. డ్రాగన్ తో పాటు యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సీస్, రిషబ్ శెట్టి యాక్టింగ్ చేస్తున్న కాంతారా చాప్టర్ 1 లాంటి భారీ చిత్రాల్లో రుక్మిణి కనిపించబోతుంది. ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ని చేజెక్కించుకుని ఫుల్ బిజీగా ఉంది రుక్మిణి వసంత్.